చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేషు అలాగే రాష్ట్ర మంత్రులు పెద్ద స్థాయిలో నెలంతా విరుచుకుపడుతుంటారు జగన్మోహన్ రెడ్డి మీద. రకరకాల ఆరోపణలు చేస్తా ఉంటుంటారు. వాటన్నిటికి గెలిపి నెలకోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రివర్స్ అటాక్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే వీళ్ళు ఈలోపు నెల రోజులు చేసే ప్రచారాన్ని ఈయన తిప్పికొట్టగలుగుతారా లేదా అనేది భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుంది. ఇవాళ తాజాగా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కాగ్‌కి సంబంధించి అంతా మోసం చేస్తున్నారు. ప్రజల్ని ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసి, అతలాకుతలం చేసి, అబద్ధాలతో బ్రతికేస్తున్నారని చెప్పుకొచ్చారు. 2023, 24తో పోలిస్తే 24, 25 నాటికి రెవెన్యూ డెఫిసిట్ దాదాపుగా 56% పెరిగింది. ఫిజికల్ డెఫిసిట్ ఏకంగా 30% పెరిగింది. అయినా సరే మొదటి ఏడాది సూపర్ 6, సూపర్ 7 ఎగరగొట్టి పాత స్కీములన్నీ రద్దు చేసి దారుణంగా మోసం చేశారు. దిగ్విజయంగా ఇప్పటికీ కూడా వాళ్ళ మోసాలను కొనసాగిస్తూనే ఉన్నారు. 25, 26లో ద్రవ్యలోటు మొదటి 10 నెలల కాలానికి 39.74% చేరుకుంది. ఇది చాలా అలార్మింగ్ సిచ్యుయేషను. ఖర్చుల కోసం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. 24, 25లో జిఎస్డిపిలో ఫిజికల్ డెఫిసిట్ 5.089% చేరుకుంది. మా 5 సంవత్సరాల కాలంలో 4.11% ఉంది. ఆర్థిక వ్యవస్థను నడిపించే విషయంలో చంద్రబాబు గారి విధ్వంసకర రికార్డులకు సాక్ష్యాలు ఇవి. ఎన్బీసీ నెట్ బారోయింగ్ సీలింగ్ని చంద్రబాబు ప్రతిసారి ఉల్లంఘిస్తూనే ఉన్నారు. 14, 19 మధ్య అనుమతించిన దానికన్నా 5 ఏళ్లలో 29,099 కోట్లు అధికంగా అప్పులు తెచ్చారు. 19, 24 పరిమితి కంటే 12,700 కోట్లు తక్కువగానే మేము అప్పు చేసాం. బాబు అధికారంలోకి రాగానే మళ్ళీ సీన్ రివర్స్ అయింది. 24, 25లోనే పరిమితికి మించి 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు. 25, 26 ఏడాదిలో పరిస్థితి ఎంతకన్నా ఘోరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు తెచ్చిన అప్పులు మొత్తం 3.2 లక్షల కోట్లు. మా హయాం చేసిన అప్పుల్లో 96% అప్పులు ఈ 2 ఏళ్లలోనే చేశారు. మా 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం 3.31 లక్షల కోట్లు మాత్రమే. ఎవరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించారు, ఎవరు ఆర్థిక వ్యవస్థని డ్యామేజ్ చేశారన్నది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి దోపిడీ కారణంగా రాష్ట్రానికి ఆదాయాలు రావడం లేదు. మైనింగ్ ఇవన్నీ కూడా దోచేస్తున్నారు. ప్రజలకు రావాల్సిన డబ్బులు ఎగిరిపోతున్నాయి. అలాగే 5,000 కోట్ల విలువ చేసే 54 ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధువు కబ్జా చేస్తున్నారు. ప్రొక్లైన్లతో లెవెల్ చేసి ప్రభుత్వం పెట్టిన బోర్డులను పీకేసి అన్నది గీతం గురించి మాట్లాడుకొచ్చారు. అలాగే ఆర్బీఐ లోన్ అడ్వాన్సుల మీద ఆధారపడుకుని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో మినిమం బ్యాలెన్స్ నగదు నిల్వ ఉండే రోజులు పడిపోయినాయి. ఏ కష్టాలు లేకపోయినా 24, 25లో నగదు నిల్వల సమయం కేవలం 8 రోజులకు పడిపోయింది. 365 రోజుల్లో 357 రోజులు మినిమం బ్యాలెన్సులు కూడా ట్రెజరీలో లేవు. వైఎస్ఆర్సీపీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. చేస్తున్న అప్పుల్ని బయటికి రానియకుండా దాచేసే ప్రయత్నం చేస్తున్నారు. 24, 25లో చేసిన బడ్జెట్ అప్పులు 60,485 కోట్లని వీళ్ళ ప్రభుత్వం చెప్తుంది. కానీ కాగ్ మాత్రం ఆ ఏడాదిలో చేసిన అప్పులు 81,071 కోట్లు అని చెప్పింది. దాదాపు 20,000 కోట్ల అప్పుల్ని వాస్తవం కంటే తక్కువ చేసి చూపించారు. 24, 25లో బడ్జెట్ వెలుపులు చేసిన అప్పుల మీద వివరాలు ఇవ్వమని మండలిలో రాతపూర్వకంగా ప్రశ్నిస్తే అలాంటి అప్పులు ఏవి చేయలేదని ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేసింది. మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు తప్ప ప్రజలకు ఒరిగింది సున్నా. చంద్రబాబు గారు తన కొడుక్కి జాకీలు పెట్టెత్తితే చంద్రబాబు గారికి ఆయన కొడుకు జాకీలు పెట్టెత్తుతాడు. వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ మరో జాకీ పెట్టి లేపుతాడు. బడ్జెట్ పై గత ప్రెస్ మీట్లో నేను ప్రస్తావించిన వాటిలో ఒక్క ప్రశ్నకు కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సమాధానాలు చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఎప్పుడు అమలు చేస్తారని దాని మీద ఈ 16 రోజుల అసెంబ్లీ సమావేశంలో ఒక్క మాట మాట్లాడలేదు. 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డనిది అని నెలకు 1,500 చొప్పున ఇస్తా ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు ఇస్తారన్న విషయం మీద అసెంబ్లీ సమావేశంలో కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ కింద నెలకు 4,000 చొప్పున ఇస్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తారో కనీసం మాట్లాడలేదు. ఈ ప్రభుత్వంలో 5,64,709 పెన్షన్లు కట్ చేశారు. ఇప్పుడు ఇస్తున్న వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వడానికి సరిపడే బడ్జెట్ కేటాయింపులు లేవు. పెన్షన్స్ కట్ చేస్తామని చెప్పకనే చెప్తున్నారు. ప్రతి నెల 25,000కు పైగా పెన్షన్లు కట్ చేస్తున్నారు. కొత్తగా ఒక్కళ్ళకి పెన్షన్ ఇవ్వటం లేదు. ప్రభుత్వం దగ్గర లక్షల సంఖ్యలో పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. తల్లికి వందనం కింద చంద్రబాబు గారు మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. 2వ ఏడాది 20 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టారు అన్నటువంటి పాయింట్ హైలైట్ చేసుకొచ్చారు. రైతు భరోసా కింద మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారని మాట్లాడి 2 ఏళ్ళకి కానీ ఇవ్వాల్సిన 40,000 అయితే ఇచ్చింది 10,000 అన్నటువంటిది ఈ నెలలో ఇస్తామంటున్నారు కదా, ఇంకొక 4,000 రూపాయలు. ఈ సందర్భాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన పథకానికి పెట్టిన బకాయిలు, వసతి దీవెన కింద పెట్టిన బకాయిలు ఎప్పుడు ఇస్తారన్న దాని మీద ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మాట్లాడలేదు. 6,428 కోట్లు బకాయిలు ఉన్నాయి. 26, 27తో కలిపితే మొత్తం ఏడాది ఖర్చు చేయాల్సింది 10,328 కోట్లు. కానీ 2,766 కోట్లు వసతి దీవెనకి బకాయిలు చూపెడుతున్నారు. అక్కడ ఉద్యోగులకు ఇస్తామన్న పీఆర్సీ మీద కానీ ఐఆర్ మీద కానీ ప్రశ్నిస్తే మాట్లాడలేదు. ఉద్యోగులు చెల్లించాల్సిన 36,000 కోట్ల బకాయిల మీద మాట్లాడలేదు. ఆశాలు, అంగన్వాడీలకు ఇచ్చిన హామీల ఊసే ఎత్తటం లేదు.
మేము ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రతి జంట కనీసం 3-4 పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. బాబు గారి పాలనలో పాలు తాగినా నీళ్లు తాగినా చచ్చిపోతున్నారు. స్కూళ్ళలో హాస్టల్ నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారు. డైలాగులు మాత్రం బాగా చెప్తున్నారు. చివరికి తిరుమలకి సప్లై అయిన నెయ్యి వ్యవహారం కూడా మా పార్టీ నుండి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కూడా చెప్పలేదు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మధ్య సంబంధాల గురించి నిలదీశాం, సమాధానం చెప్పలేదు. సంఘం వైష్ణవుల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించిన నోరు మెదపలేదు. నెయ్యి మీద దుమారం రేపుతూ మరో భయంకరమైన స్కామ్కు పాల్పడుతున్నారు. తిరుపతి సప్లై అవుతున్న నెయ్యి టెండర్ డాక్యుమెంట్ చూస్తే ఇప్పటివరకు 200 కోట్ల స్కామ్ జరిగింది, పెంచుకుంటూ పోతున్నారు అన్నటువంటి పాయింట్స్ని హైలైట్ చేశారు. ఇదే సందర్భంలో చంద్రబాబు మాట మార్చిన అంశాన్ని హైలైట్ చేశారు. తప్పడు అవునా? ఇప్పుడేమన్నావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇది రైతుకి ఆ రోజున మేము చేసిన దాన్ని తప్పుబట్టి ఇప్పుడు మీరు చేసింది ఏంటి అన్నటువంటి పాయింట్ను ప్రశ్నిస్తున్నారు. ప్రధానమైనటువంటి అంశం కిందన హైలైట్ చేసుకొచ్చారు. ఓవరాల్గా ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తూ వివిధ అంశాలని సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో టచ్ చేసుకొచ్చారు. అసెంబ్లీలో 11 మంది ఉన్న 11 మందితో ప్రభుత్వాన్ని నడుపుతున్నాము కామెంట్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మంది లాగా మాట్లాడుతున్నారు అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా మంచిదే కదా హరీష్. 1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా. ఇకపోతే లోకేష్ చంద్రబాబుల గురించిన సెటైర్లు. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు. తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే. పరనింద, ఆత్మస్థుతి, ఇదప్ప ఏమైనా కనపడినాయా? మళ్ళీ అడుగుతా ఉన్నా, బడ్జెట్ ముగింపులో, బడ్జెట్ ముగిసింది కాబట్టి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? రాష్ట్రమైనా కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ విచ్ ఇస్ స్టిపులేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఎన్బిసికి లోబడి అప్పులు తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఈ చట్టాన్ని ఈ మనిషి ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఇది ఓవరాల్ గా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తావించిన అంశాలు.